నాగేశ్వరరావు సిహెచ్వి అండి. మొదటిసారి ఒక సినిమా చేయాలని ఆలోచన వచ్చింది. ఆ టైంలో మన ఫ్రెండ్ ఆఫీస్కి వెళ్తాను, మధు వచ్చి స్టోరీ చెప్పడం జరిగింది. కథ నిజంగా సూటబుల్ అవుతుంది ప్రజెంట్ ట్రెండ్కి అని చెప్పేసి ముందుకెళ్ళటం జరుగుతుంది. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చేస్తున్నాం, ఇద్దరు ఫ్రెండ్స్ తోటి. Basically, Pellik Mundu Prema Katha, it's a kind of a love story with a suspense. Okay. Hi, this is Sudhakar. Basically, Pellik Mundu Prema Katha, it's a very good love story movie and having some thrilling suspense. It's a very good entertainer, full-length comedy entertainer. So we are producing this is the first movie from the 9 Star production. Thank you. ఈ ఫిలిం పెళ్ళికి ముందు ప్రేమ కథకి డైరెక్ట్ చేయబోతున్నాను. యాక్చువల్లీ ఈ స్టోరీ నాగేశ్వరరావుకి సుధాకర్ గారికి చెప్పినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ అయ్యి ఇది ఎమ్మటే తీస్తా అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. అంటే చాలామంది లైఫ్లో పెళ్ళి ముందు ప్రేమ కథ అనేది ఉంటుంది, కానీ ఈ ప్రేమ కథలో మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది ఈజ్ ఏ రొమాంటిక్ లవ్ స్టోరీ అండి. యాక్చువల్లీ ఇది సస్పెన్స్ కమ్ ఎంటర్టైన్మెంట్. ఇది సినిమా తర్వాత మీరు చూస్తే ఎలాంటిది అనేది మీకే అర్థమవుతుంది. స్టార్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సుధాకర్ గారు, నాగేశ్వరరావు గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. టైటిల్ పెళ్ళికి ముందు ప్రేమ కథ. ఇవాళ ఓపెనింగ్ జరిగింది, పూజ కూడా జరిగింది. ఇట్స్ ఎ లవ్ స్టోరీ. పెళ్ళికి ముందు ప్రేమ కథ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. సో దాన్ని ఎలా సక్సెస్ఫుల్ చేసుకోవడం అనేది మన బట్టి అది. సో సక్సెస్ అవ్వలేని వాళ్ళు వేరే విధంగా మూవ్ అవుతారు, అదే సక్సెస్ అయిన వాళ్ళు ఇంకోలా ఉంటారు. ప్రేమలో సక్సెస్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అవ్వలేని వాళ్ళు వేరే మార్గాలు వెతుక్కుంటారు. నాదైతే పర్సనల్ లైఫ్లో చెప్తున్నారా, ఈ సినిమాలో అడుగుతున్నారా? ఓకే. సో యా, నెక్స్ట్ మంత్ డేట్ ఇంకా కరెక్ట్ ఫిక్స్ కాలేదు. నెక్స్ట్ మంత్ నుంచి మోస్ట్ ప్రాబబ్లీ షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. ఇందులో హీరోయిన్ సునైనా, అలాగే కెమెరామెన్ రవి, మ్యూజిక్ యాజమాన్యం గారు. ఆల్రెడీ మ్యూజిక్ రెడీగా ఉంది, సో విన్నాం. ఇట్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. అలాగే మధు డైరెక్టర్. ఈ సినిమా కథ విన్నప్పటి నుంచి ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ విత్ లవ్ స్టోరీ. నా జనరల్ జానర్ అది లవ్ స్టోరీ అనేది. సో యా, ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ద ప్రాజెక్ట్ అండ్ హోప్ ఇట్ బికమ్స్ అ సక్సెస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సునైనా అండ్ ఇట్లాంటివి ఇంట్రడక్షన్ నేను చాలా సంవత్సరాల తర్వాత ఇస్తున్నాను, బికాజ్ కంటిన్యూస్గా ఐఎమ్ వర్కింగ్ ఇన్ తమిళ్ మూవీస్. అండ్ నాకు ఈ మధ్య మధు గారు వచ్చేసి నాకు వచ్చి స్క్రిప్ట్ చెప్పారు. అండ్ he said it's a lovely love story with a little bit of twist, and I was very excited. As soon as I heard the script, I was very excited, and he told me that Prince is going to be the hero, so very excited about that as well. And idi vachi like Prince said, it's like, you know, everyone, Prince and Madhu said that everyone has a love story. Andarki oka love story untadi pelliki mundu. ఈ సినిమాలో కూడా ఉంది, బట్ ఒక డిఫరెంట్, యునో ఇట్స్ అ లిటిల్ డిఫరెంట్ అండ్ ఇట్ హ్యాస్ అ లిటిల్ బిట్ ఆఫ్ ట్విస్ట్. అండ్ మీరు సినిమా చూసిన తర్వాత మీకు తెలిసిపోతుంది వాట్ దట్ ట్విస్ట్ ఇస్. ఇట్స్ అ గ్రేట్ ఎంటర్టైనర్ అండ్ ఇట్స్ యాక్చువల్లీ I had a real good fun when I heard the script. Like, it's like a laugh right as well. So very excited to work on this project. So hope we get all your blessings. Thank you. రిలీజ్ అయితే చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. మీరు సినిమా చూడండి, దీని తర్వాత క్వశ్చన్ అడగండి, నాకు మీకు తెలిసిపోతుంది. నేను డిఎస్ రావు గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, బికాజ్ హీఈస్ ద వన్ పర్సన్ నాకు ఇంత సపోర్ట్ చేసి నన్ను ఈ ప్రాజెక్ట్లో తీసుకొచ్చినందుకు. అండ్ మా ప్రొడ్యూసర్ గారు సుధాకర్ గారు, ఆయన కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. మధు గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు చాలా ట్విస్ట్లు ఉన్నాయండి స్టోరీలో. సో ప్రాబబ్లీ
ఐఎమ్ వన్ ఆఫ్ ద హీరోయిన్ ఇన్ దిస్ మూవీ అండ్ దీంట్లో కామెడీ బేస్ చాలా చాలా బాగుంది. ఫుల్ థ్రిల్లర్ అనమాట. ఎవ్రీబడి షుడ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. వస్తున్న పెళ్లికి ముందు ప్రేమ కథ చిత్రం గురించి క్యారెక్టరైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నా రియల్ లైఫ్లో నేను ఇండస్ట్రీకి ఏ టైంలో వచ్చానో ఎలా వచ్చానో అలాంటి దగ్గరగా ఉన్నటువంటి క్యారెక్టరు. డిఎస్ గారు నాకు తేజ గారు మూవీలో పరిచయం అండి. అక్కడ నా బాడీ లాంగ్వేజ్ చూసి ఈ క్యారెక్టర్ నువ్వైతే బాగుంటుందని చెప్పి ఆఫీస్కి పిలిచి, అలాగే ప్రొడ్యూసర్ గారు మరి డైరెక్టర్ గారు ఒకటే రోజు వాళ్ళందరూ కూడా ఈ క్యారెక్టర్ నువ్వు కరెక్ట్ షూట్ అవుతారని చెప్పేసి ఒక కామెడీ రోల్ నాకు ఇచ్చారండి. ఇందులో 100% నాకు నా లైఫ్ కానీ నాకు సినిమా కెరీర్కు ప్లస్ పాయింట్ అవుతుందని నేను 100% ఈ కథ గురించి ఐ డిస్కస్ విత్ ఆల్ మై ఫ్రెండ్స్ ఓన్లీ. ఐ హోప్ యూ ఆల్ ద పీపుల్ ఎంజాయ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ.